హలో అందరికీ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంట్లో ఒక చిన్న మొక్క అయినా ఉండాలని చెప్పి. సో అందుకోసం మా కజిన్కి చెప్తే తనకి తెలిసిన ఒక నర్సరీ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. కనిపిస్తుంది కదా పింగాణి గ్లాస్ లో వెరైటీ మొక్క. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. నర్సరీ మొత్తం ఒక రౌండ్ తిరిగేసాం అనమాట, ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి అని చెప్పి. అబ్బో, మనకు తెలియని ప్లాంట్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. అసలు డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. నచ్చిన కొన్ని మొక్కల్ని కొనుక్కొని అయితే ఇంటి మొక్కల కోసం మట్టి కావాలి కదా, అందుకోసమే మట్టి కూడా నేను నర్సరీలోనే తీసేసుకున్నాను. సో సమ్ ఏదో మిక్స్ చేస్తారంటారు కదా, అక్కడ చాలా బాగుంటుంది, అక్కడే తీసేసుకుంటే బెటర్ అని చెప్తే నేను మట్టి కూడా నర్సరీలోనే తీసేసుకున్నాను. అసలు అంటే ఒకటో రెండో మొక్కలు తీసుకుందామని వెళ్ళాను, కానీ 5 మొక్కలు తీసుకున్నాను. పెట్టుకోవడానికి మనకి ఇంట్లో ప్లేస్ కూడా అసలు చూసే కొద్ది కొనాలనిపిస్తుంది. మొక్కలు అంత బాగున్నాయి. నేను ఒక పక్క వీటిని సర్ది పెడుతుంటే నా కూతురు కూడా నాకు సర్ది పెడుతుంది. నేను మళ్ళీ డబుల్ పని చేయడం. కెమెరాలో కనిపించట్లేదు కానీ పక్క నుంచి అన్ని ఎత్తి పెడుతుంది నేను చేసే పనికి. 3 రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. పింక్ లో ఒకటి, రెడ్ లో ఒకటి, అండ్ వైట్ అండ్ పింక్ లో ఒకటి. భలే ఉన్నాయి కదా చూస్తుంటే. ఇంకా చిన్న ప్లాంట్స్ అయితే తీసుకున్నాను, రోజ్ మేరీ అండ్ జేడ్. వాటి యూజెస్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొక్కలు పెంచేసామంటే కాదు కదా, ప్రతి మంత్ కూడా వాటికి సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండాలి, వాటికి కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మట్టి అనేది ఉల్కగా ఉంటేనే మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి కదా, రూట్స్ పెరగడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నా మాన నేను పని చేసుకుంటూ ఉంటే నా కూతురు మాత్రం పక్క నుంచి మొక్కలు పూల రెక్కలు మొత్తం ఏరు పారేస్తుంది. అందుకోసమే ఇన్ని రోజులు కొనుక్కోలేదు మొక్కలు. ప్రాణం అక్క ఇప్పుడు కొన్నాను. ఇప్పుడు వీటిని ఎలా కాపాడుకోవడమో ఏంటో. కానీ ఒకటండి, ఇంట్లో చిన్నపిల్లలున్నా మొక్కలున్నా ఆ ఇంటికి ఆ కళే వేరు. రోజు వీటిని చూస్తూ మురిసిపోవచ్చు. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా అది పోతుంది. మట్టి ఎక్కువగా వేసాను, వాటర్ పోసే కొద్దీ మట్టి దిగుతుంది కదా అని చెప్పి. అన్నట్టు నా వాయిస్ ఎలా ఉంది, బాగుందా? ఊరికి అడిగాలండి. బాగుంటే కామెంట్ చేయండి, నచ్చినా నచ్చకపోయినా ఇక నా వాయిసే వినాలి. ఓకే, ఉంటా మరి, బాయ్.